తులారాశి వారికి 3, 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఇద్దరు వ్యక్తులండి మిమ్మల్ని నమ్మిచ్చి మోసం చేస్తారనమాట. అయితే మీకేంటంటే పెద్ద పెద్ద అవకాశాలు రాబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు పొందబోతున్నారు. అలానే కాకుండా మీరు నక్కతోక తొక్కినట్టే అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుందండి. అలాగే ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట. అలా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందంటే అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు కూడా మీరేంటంటే గనక అసలు ఆశ్చర్యపోయే ఫలితాలు అయితే రాబోతున్నాయి. చాలా సమస్యలు అంటే ఎదుర్కొంటున్నారు కదండి, చాలా కష్టాలు పడుతున్నారు కదా. ఏ పని చేసినా ఏంటంటే కలిసి రాక అన్ని ఇబ్బందులు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటన్నిటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందన్నమాట అండి. నా అనుకున్న వాళ్ళే నన్ను ఎప్పుడు మోసం చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఏంటంటే అలా కాదండి. నిజం చెప్పాలంటే గనక మీకు పోయిన రోజుల కంటే కూడా ఈ రోజులు చాలా చక్కగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. అసలు ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారు మంచి గుణగణాలను కలుగుంటారు. చాలా మంచి వ్యక్తులు అనమాట. చాలా మంచి మనసు ఉంటుందండి. ఇలాంటి ఏంటంటే కనుక విశాలమైన హృదయం చాలా తక్కువ మందికి ఉంటుందన్నమాట. తులారాశి వారు ఏంటంటే ఒకరి మీద అండి ఏడవటం కానీ, అంటే ఒకరు బాగుపడుతుంటే చూడు వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అని కుళ్ళుకోవటం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చెయ్యరండి. ఏదున్నా కానీ మొహం మీద చెప్పేస్తారనమాట. అసలు మొహమాట పడరు. నిజం చెప్పాలంటే ఏదైనా వీళ్ళకి కనిపించింది ఇంకా మొహం మీద చెప్పేస్తారు. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అన్నట్టుగా ఏంటంటే కనుక మొహం మీద చెప్తారు. బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు అన్నట్టుగా ఏంటంటే కనుక వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి చెప్పటం ఇలాంటివి అయితే వీళ్ళు చేయరని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వీళ్ళకు ఫ్రెండ్స్ సర్కిల్ బాగానే ఉంటుందండి. ఇక అలానే కాకుండా ఏంటంటే బంధువర్గం కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళ జీవితంలో నిజం చెప్పాలంటే కనుక ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి. అలా వీళ్ళు ఏంటంటే కష్టాలకు అలవాటు పడిపోయి కష్టాల కూవిలో మునిగి తేలుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు, నేనేం పాపం చేశాను అన్నట్టుగా ఒంటరిగా ఉండి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నిజం చెప్పాలంటే. ఇంకా అలానే కాకుండా ఇప్పుడు చూసుకుంటే కొంచెం ఏంటంటే ఏదైనా పని చేద్దామంటే అందులో పెద్దగా కలిసి రాదండి. ఏ పని చేసినా కానీ అందులో ఏ లాభం ఉండదు. ఏదైనా పని అనుకుంటే అది కూడా జరగదు. చేదాకా పని వస్తుంది, చేజారిపోతుంది. డబ్బు కూడా అంతేనండి, వస్తుంది కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. ధనం కోసం కూడా నేను చాలా కొట్టుమిట్టాడటం, డబ్బు కోసం కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అసలు ఎందుకు మాకే ఇలా జరుగుతుందని అనుకుంటున్నారు కదా. కానీ ఇప్పుడు మీకేంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ 3, 4, 5 తేదీల్లో బాగుంటుందండి. చాలా చక్కటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ జీవితం మారబోతుంది అనమాట. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందని చెప్పొచ్చు. అలానే కొన్ని రకాల కష్టాల నుంచి, సమస్యల నుంచి మీరు బయటపడతారు. గ్రహస్థితిలో మార్పుల వల్ల, గ్రహస్థితి అంటే సరిగ్గా ఉంది, గ్రహాలన్నీ కూడా నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయిలోకి వచ్చాయి కాబట్టి ఆ గ్రహాల మార్పుల చేర్పుల వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట. మీరు అనుకున్న పని ప్రతిదీ కూడా జరుగుతుంది. కొంచెం అంటే లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ పని అయితే జరిగి తీరుతుంది. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నార్మల్గా ఎవరిని మీరు నమ్మరు. ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు కదండి, మీకు ఎవరైనా మాట ఇచ్చి ఏంటంటే కనుక ఆ మాట నిలబెట్టుకోలేక ఇబ్బంది పడతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మాట ఇచ్చి ప్రతి ఒక్కరు మోసం చేస్తూనే ఉంటారండి. ఏదో అవసరం కోసం మీ ముందు మంచిగా మాట్లాడతారు కానీ మీ వెనక తీసే గోతులన్నీ తీస్తూనే ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకుండే సమస్యలు సరిపోవనకుండా ఇంకా మీ నెత్తిన ఏంటంటే కనుక మీకు తెలిసిన వాళ్ళ సమస్యలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక చాలా బాధపడిపోతారండి, చాలా ఇబ్బంది పడిపోతారు. అసలు ఎందుకు నాకు అంటే నా సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా, అందరి సమస్యలు నాకు ఎందుకు అనుకుంటారు. కానీ పోనీలే నా వాళ్లే కదా అనుకుని మళ్ళీ ఏంటంటే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని మీరు చూపుతారు. అలానే ఇతరులకు హెల్ప్ చేసే విషయంలో కూడా వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక హెల్పింగ్ చేస్తూ ఉంటారండి. నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఎంతకైనా వెళుతా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, వీళ్ళతో మంచిగా ఉంటే వీళ్ళు కూడా చాలా మంచిగా ఉంటారండి. నిజం చెప్పాలంటే కనుక ఎంత బాగుంటారంటే కనుక వీళ్ళ పనులు పక్కన పెట్టి సైతం వేరే వాళ్ళ పనులు చేస్తారు. ఇక అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుందండి. ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి కదా, వాటి నుంచి మీరు బయటపడాలి
చేయగలుగుతారు, వాటి నుంచి మీరు బయటికి రాగలుగుతారు. ఇక విద్యాపరంగా విద్యార్థులకు ఏంటంటే బాగా కలిసి వస్తుందండి. విద్యార్థులకు ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, వాళ్ళకి అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా బాగుంటుందన్నమాట. కొంచెం బిజినెస్ డెవలప్ అయినప్పటికీ కూడా అంటే డెవలప్ చేసుకోగలుగుతారు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. మీరు ఎవరినైతే డబ్బు అడిగారో వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో డబ్బు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనానికి పెద్దగా ఇబ్బంది అయితే లేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటారు, ఉన్న దాంట్లో సర్దుకొని ముందుకు వెళతారు. లేని దాని గురించి ఎప్పుడు ఆశపడడు. ఉన్నదాన్ని ఏంటంటే కనుక పోగొట్టుకోవాలని వీళ్ళు ఎప్పుడు చూడండి. ఉన్న ఒకే మాదిరిగా ఉంటారు, లేకున్నా ఒకే మాదిరిగా ఉంటారు. ఉందని ఏంటంటే కనుక ఎగిసెగిసి పడటం, చూయించుకోవటం ఇలాంటివి చేయరు. లేదని ఏంటంటే కనుక గమ్మునైపోరండి, ఒకే తిరుగుంటారనమాట. ఇంకా అలానే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఇంట్లో ఏంటంటే కనుక సంపదలు పెరుగుతాయి, ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాకపోతే తులారాశి వారికి ఏంటంటే కనుక ఇక్కడ కొంచెం మీకు ఆలోచన పెరిగిపోయింది కాబట్టి, ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తుంటూ ఉంటారండి. అంటే అందరు ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు, పడుకునేటప్పుడు ఇలా ఏంటంటే ఎన్ని రోజులు ఈ కష్టాలు, నేను ఎన్ని కష్టాలు పడాలి అన్నట్టుగా ఏంటంటే బాధపడతారండి, ఇబ్బంది పడతారు. ఎప్పుడు కుటుంబం, బరువు, బాధ్యతలు వీటితో ఏంటంటే కనుక సతమతం అయిపోతూ ఉంటారు, ఇబ్బంది పడతారు. అలా ఆలోచించుకుంటూ ఏంటంటే కొంచెం చెప్పాలంటే సరిగ్గా నిద్ర పట్టక, అంటే మెడ నరాలు లాగటం కానీ, కాళ్ళు చేతులు విపరీతంగా లాగటం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది, లాభం ఏమీ జరగదు. ఇక మీరు కొంచెం ఆలోచన పక్కన పెడితే బెటర్ అని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు కూడా పడతాయండి. ప్రయాణాల వల్ల లాభాలు కూడా కలుగుతాయి. పోగొట్టుకున్న డబ్బుని కూడా తిరిగి తెచ్చుకోగలుగుతారు. విడిపోయిన బంధాలు, స్నేహితులు ఏంటంటే మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక ఆ తర్వాత దైవానుగ్రహం కలుగుతుంది. అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మనం ముందే చెప్పాం కదా, సంపద పెరుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం, విపరీతంగా సంపద పెరగటం, అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. అంటే కుప్పలు కుప్పలుగా ఏం డబ్బు రాదు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాం, పోగొట్టుకున్న డబ్బును తిరిగి తెచ్చుకుంటాం. అలానే కాకుండా ఏంటంటే కనుక సమయానికి డబ్బు చేతికి అందుతుంది, చక్కగా అడ్జస్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఆ విధంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా. అయితే అమ్మవారిని ఏంటంటే దీపధూప నైవేద్యాలతో పూజించండి. ఆ తల్లిని చక్కగా పూజించండి. ఇంకా అలానే కాకుండా రేపు శుక్రవారం కదా, దీపం పెట్టుకుంటారు కదా, దీపం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక దీపం వెలిగించిన తర్వాత ఒక యాలక్కాయని తీసుకొని ఏంటంటే దీపంలో వేయండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. ఇక తులసి మొక్క దగ్గర కూడా అండి చక్కగా నమస్కారం చేసుకోవటం ఇదంతా కూడా చేయండి. అయితే శుక్రవారం రోజున ఏంటంటే పదే పదే అండి ధనం కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నారు, డబ్బు ఎవరికి ఇచ్చినా కానీ తిరిగి ఇవ్వట్లేదు, మేము అప్పుగా అడిగినా కానీ మాకు డబ్బు పుట్టట్లేదు అనుకుంటున్నారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఒక 5 రూపాయల బిల్లని తీసుకొని పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేసి తులసి మొక్క మొదట్లో ఉదయం పూజ చేసేటప్పుడు పెట్టండి. కొంచెం మట్టిని జరిపి అక్కడ 5 రూపాయల బిల్లని పెట్టి 24 గంటలు గడిచిన తర్వాత ఆ యొక్క 5 రూపాయల బిల్లని తీసుకొని ఆ మట్టిని అంతా కూడా చక్కగా అంటే తుడిచేయండి, కడగకండి. కడిగితే పవర్ దిగిపోతుంది కదా, తుడిచండి. అలా తుడిచిన తర్వాత ఆ యొక్క 5 రూపాయల బిల్లుని పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి. 5 రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి సంపద పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది వస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి రేపు శుక్రవారం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇలా ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి, సీక్రెట్గా చేసుకోండి. సీక్రెట్గా మీ పర్సుల్లో కానీ జేబుల్లో కానీ పెట్టుకోండి. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు. కాబట్టి చిన్న పరిహారం చేసుకోండి. ఇక తర్వాత ఓవరాల్గా మనం చూసుకుంటే అంతా బాగానే ఉంటుందండి. ఇక మీకేంటంటే కొంచెం దూర ప్రయాణాలు పడతాయి. ఆ ప్రయాణాల వల్ల లాభాలు కలిగినప్పటికీ కూడా కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుందన్నమాట. అది చూసుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వివాహం అంటే జరగట్లేదు, ప్రేమ పెళ్ళి అంటే చేసుకోవాలనుకుంటున్నాము అనే వాళ్లకు ప్రేమ ఫలిస్తుంది. అంటే పెద్దల్ని ఒప్పిస్తారు. ఆ వివాహానికి కూడా ఏంటంటే కనుక మాటలు ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగం వస్తుందండి. కొంచెం ఏంటంటే కనుక మీరు ప్రయత్నం చేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు, కాకపోతే ఏంటంటే కనుక కొంచెం గట్టిగా ఇంకా ప్రయత్నిస్తే తప్పకుండా మార్పు ఉంటుందన్నమాట. అంటే ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే 100% మీకు ఉద్యోగం వస్తుందని చెప్పొచ్చు. ఇక అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగుంటుంది. పని చేసే దగ్గర మీ పనితీరు బాగుంటుందండి. పనితీరు ఏంటంటే కనుక మీకు చెప్పాలంటే బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకోవటం కానీ, పనితీరు అంటే అంతా కూడా బాగుండటం, పనులు కొన్ని పెండింగ్లో పడిపోయాయి కదా, ఆ పనులు కూడా పూర్తి చేసుకుంటారు. అంత ఓవరాల్గా మనం చూసుకుంటే ఇంటి పరంగా, ఫ్యామిలీ పరంగా అంతా కూడా బాగానే ఉంటుంది. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం పని పెరుగుతుంది కానీ తగ్గది, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే పని పెరిగిపోతుంది అన్నమాట.
అన్నమాట. పని పెరగటం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది కదండి, దానివల్ల కూడా మీరు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి, మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇక మీకు నరదిష్టి మాత్రం విపరీతంగా ఉందండి. మీరేంటంటే కొంచెం చెప్పాలంటే కనుక ఎదిగినా కొంతమంది మీ చుట్టుపక్కలే ఉన్నారండి, చూడలేకపోతారు, ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని బాధ పెడతారు. అలానే కాకుండా మీ మీద కుళ్ళు కుతంత్రాలు మీరు బాగా బ్రతికితే చూసి ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి నరదిష్టి విపరీతంగా ఉంది కావున మీరు ఈ చిన్న పరిహారం చేయండి. ఈ 3 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే కానీ సాయంత్రం పూట చేసుకోండి, అధికంగా ఫలితం వస్తుందన్నమాట. ఏమీ లేదండి, ఒక నిమ్మకాయ తీసుకొని 7 సార్లు తల చుట్టూ తిప్పి అది ఎడమకాలి మడమ కింద పెట్టి బయట తొక్కేయండి. తొక్కేటప్పుడు ఒకటే అనుకోవాలి, మాకు మంచి జరగాలి, మాకు మంది ఏడుపులు ఈ చెడంతా కూడా ఉండకూడదని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేస్తే సరిపోతుందన్నమాట. అలా నరదిష్టి ఎంతో కొంత పోతుంది, పూర్తిగా పోతుందని మనమైతే చెప్పట్లేదు, కానీ ఎంతో కొంత పోవడానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఇంకా చెయ్యండి, ఇది ఖచ్చితంగా చేసుకోండి. ఇది చేస్తేనే ఆ నరదిష్టి పోవటం వల్ల ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది, మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఏంటంటే ముందుకు వెళుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇద్దరు వ్యక్తులే అండి, అంటే ఇద్దరు స్త్రీలు అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీలే అండి మీ మీద పగబడుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ స్త్రీలు ఏంటంటే కనుక మిమ్మల్ని అనగదొక్కాలి, మిమ్మల్ని తొక్కేయాలి, మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు. మీరు బాగుపడితే వాళ్ళకి ఏంటంటే కనుక నచ్చదు, మీరేంటంటే చెడిపోతే వాళ్ళకి అదో ఆనందం అని చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అలానే కాకుండా ఏంటంటే కనుక గుడ్డిగా స్త్రీలను నమ్మకండి. ఎవరైనా మీకు హెల్ప్ చేస్తాము, మేము డబ్బు ఇస్తామంటే మాత్రం వాళ్ళ దగ్గర ఏంటంటే కనుక షూరిటీ సంతకాలు చేయకండి. దానివల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది, కానీ లాభం అయితే కలగదు. ఒక స్త్రీలు ఏంటంటే కనుక మీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బును ఆశిస్తున్నారు, మీరు ఇవ్వట్లేదు అనుకోండి, అంటే ఇస్తే మంచివాళ్ళు, ఇవ్వకపోతే చెడ్డవాళ్ళు. అలా మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీ మీద నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అదొకటి చూసుకోండి. అలానే కాకుండా కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. కోపం ఏంటంటే కనుక విపరీతంగా కోపడుతున్నారు, అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరవటం ఇలాంటివి చేస్తున్నారు. మీకు సామాన్యంగా కోపం అనేది రాదు, వస్తే మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. ఇక స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు స్త్రీలు కావాలని మీ మీద నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు అన్నిటికీ కారణమవుతారు. ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో మిమ్మల్ని ఏడిపిస్తారండి ఇద్దరు స్త్రీలు. నిజం చెప్పాలంటే కనుక ఈ ఇద్దరు స్త్రీలే అన్నమాట మిమ్మల్ని బాధ పెట్టేది, మీ దుఃఖానికి కారణం వీళ్ళవుతారు. సూటిపోటి మాటలు, లేని మాటలు, కల్పించి చెప్పి విడదీసే మాటలు, అలానే కాకుండా ఏంటంటే బంధాలను స్నేహాలను విడదీస్తారు. మళ్ళీ వీళ్ళు మీ బంధువులే, దూరపాళ్ళు కూడా కాదు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి అంటే R లెటరు, అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే S లెటర్ అండి. ఇద్దరు స్త్రీలు అనమాట. కొంచెం వీళ్ళతో జాగ్రత్తగా ఉంటే మీరు ఇంకా మంచిగా లైఫ్లో ముందుకు వెళతారు. అంతగా ఇబ్బందులు లేవు, అలా అని ఏంటంటే కనుక మీకు అన్ని నష్టాలు కూడా లేవు. మధ్య రకంగా ఉంది, బాగుంది, హ్యాపీగా ఉంటారు. కానీ ఈ స్త్రీల వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది, చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. పెద్దగా ఇబ్బంది అయితే కనిపించటం లేదనమాట. ఇక ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారండి, కంటి నిండా నిద్రపోండి. అంటే అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక ఆదివారం కానీ లేకపోతే నార్మల్గా ఏంటంటే శనివారం కానీ చూసుకొని మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, షూరిటీ సంతకాలు ఇలాంటివి అయితే చేయకండి. మధ్యవర్తిత్వం మీకు అసలు కూడా అంటే పనిచేయదు. ఇంకా అలానే కాకుండా నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకి వెళ్ళండి. ఓం గం గణపతే నమః అనుకొని వెళ్ళండి. అలా వెళితే మీరు వెళ్ళిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు కూడా సమయానికి చేతికి అందుతుంది. ఇక ఆ తర్వాత ఆదివారం కానీ లేకపోతే ఏంటంటే కనుక శనివారం సాయంత్రం కానీ ఏం చేయండి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న పరిహారం చేయండి. రాత్రి పడుకునేటప్పుడు లైఫ్లో భరించలేని సమస్యలతో కష్టాలతో సతమతం అవుతున్నారు కదండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు ఏంటంటే కనుక కష్టాలు అనుకోకుండా వచ్చి పడుతున్నాయి కదా, ఆ కష్టాల వల్ల ఏంటంటే చాలా సఫర్ అయిపోతున్నారు కదా. ఆ కష్టాలకు ముగింపు పలకాలంటే ఈ పరిహారం ఏంటంటే మీకు వీలున్నప్పుడల్లా చేసుకోండి. ఇది మీ పరంగా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. మీకు వీలున్నప్పుడల్లా కూడా దీన్ని పాటించడం వల్ల, దీన్ని చేయడం వల్ల మీకే మంచి జరుగుతుంది. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ₹1 బిల్లుని తీసుకోండి. ఇది ఎవరైనా చేయొచ్చు, ఆడవారు మగవారు తేడా లేకుండా చేసుకోవచ్చు, ఏం కాదనమాట. అయితే ఆడవారు ఎడమ చేతిలో పట్టుకోండి, మగవారు కుడి చేతిలో పట్టుకోండి. సంకల్పం చెప్పుకోండి. ఏ కష్టాలు వస్తున్నాయో ఆ కష్టాల గురించి చెప్పుకొని ఆ ₹1 బిల్లుని ఏంటంటే దిండు కింద పెట్టి పడుకోండి. దానికి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పండి. అలా చెప్పి దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత 7 సార్లు తల చుట్టూ ఎడమ చేతిలో పట్టుకొని తిప్పి ఆ అనంతరం ఏంటంటే కనుక అది ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి. ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వస్తే వాళ్లకు దానం చేయండి. ఒకవేళ అలా కాకుండా మీరే బయటికి వెళ్ళేటప్పుడు పేదవాళ్ళు కనిపిస్తారు కదా, వాళ్లకు దానం చేసేయండి. ఈ పరిహారం మీరు ఎప్పుడైనా చేయొచ్చండి. ఈ రోజే చేయండి, ఆ రోజే చేయండి, ఇలా అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసుకున్నా కానీ మీకు బాగానే ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే కనుక
మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. దానం చేయాలి. ఆ రూపాయి బిళ్ళని మన దగ్గర ఉంచుకోకూడదు. అది దానం చేస్తే మంచిది, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. తీసుకున్న వాళ్ళకైతే చెడేం జరగదండి, మంచి జరుగుతుంది, మనకు కూడా మంచి జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి చేసేసుకోండి, సరిపోతుంది అనమాట ఇంకా.